ఆంధ్ర పాలిటిక్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయి? రాజకీయాలు ఎలా నడుస్తున్నాయి అంటే ఏమంటారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా పరిపాలన వచ్చింది, ఉగ్రవాది పరిపాలన పోయింది అని నా అభిప్రాయం. ఒకప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చే పాడు చేశారు, జనాల్ని సోమరిపోతుల్ని చేశారు అని టీడీపీ నాయకులు చాలా మంది చెప్పారు, ఇంక్లూడింగ్ చంద్రబాబు. ఆయన నిజంగా అమ్మఒడి ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదంటారు. భారతిరెడ్డి గారు, షర్మిల గారు అమ్మఒడి గురించి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి వస్తుంది అని చెప్పారు. జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే అమ్మఒడి ఇంట్లో ఒక్కరికి ఇచ్చాడు. ఇంటికి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నప్పుడు ఇప్పుడు సోమరిపోతులు అవ్వరా? జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే పనులు లేకుండా చేసేసి ఇంట్లోనే కూర్చునే పని తీసుకొచ్చేసాడు వాడు. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకరు వేరే వాళ్ళు వస్తే ఇంకా డెవలప్మెంట్ అనేది ఇంక ఇట్లా ప్రొలాంగ్ అవుతూనే ఉంటది. అది ప్రజలు ఆలోచించుకోవాల్సింది, రాజకీయ నాయకులు ఆలోచించాల్సింది కాదు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ యష్ పొద్దులూరి గారు. నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? యా. సో యూజువల్గా సోషల్ యాక్టివిస్ట్ అండ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ పొలిటికల్ టాపిక్స్, యాక్చువల్గా పొలిటికల్ డిబేట్స్ కానీ ఇవి కానీ. సో యుఎస్లో ఉంటారు. సో నెక్స్ట్ ఇండియాకి వచ్చే ప్లాన్స్ ఉన్నాయా? పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? పొలిటికల్ థాట్ అయితే లేదమ్మా. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇక్కడ పని చేయండి అని అంటే తప్పకుండా పనిచేస్తాం. ఒకవేళ ఆయన పోటీ చేయమంటే పోటీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఓకే. సో ఆంధ్ర పాలిటిక్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయి? రాజకీయాలు ఎలా నడుస్తున్నాయి అంటే ఏమంటారు ఒక్క మాటలో? అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా పరిపాలన వచ్చింది, ఉగ్రవాది పరిపాలన పోయింది అని నా అభిప్రాయం. ఉగ్రవాద పరిపాలన చాలా పెద్ద మాట అంటున్నారు. అంటే రాజకీయ ఉగ్రవాదులు రాష్ట్రాన్ని పరిస్తే రాష్ట్రం ఎలా సర్వనాశనం అయిపోద్ది అంటానికి గత 5 సంవత్సరాల్లో జరిగిన జగన్మోహన్ రెడ్డి పరిపాలనే నిదర్శనం అని చెప్పి భారతదేశంలోనే చాలామంది ప్రజలు అర్థమైంది. ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండకూడదు అంటానికి జగన్మోహన్ రెడ్డి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని నా అభిప్రాయం. సో ఎటువంటి తప్పులు చేశారు అనే దానికంటే ఇప్పుడు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు? అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గత 5 years జరిగిన డ్యామేజ్ని ఇప్పుడు రెక్టిఫై చేయాలంటే ఇట్స్ నాట్ ఈజీ. ఎందుకంటే 2014 to 2019 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో పెట్టుబడులు తీసుకురావడానికి ట్రై చేశారు. కొన్ని పెట్టుబడులు తీసుకొచ్చారు, ఎస్టాబ్లిష్ చేశారు, గ్రౌండ్ చేశారు. కొన్ని MOUsలో ఉన్నాయి, కొన్ని కాబోతున్నాయి, గ్రౌండెడ్ కాబోతున్నాయి. ఆ సిచ్యుయేషన్లో ఉన్నప్పుడు అధికారం కోల్పోయారు చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. ఆయన రావటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులన్నీ కూడా పక్క రాష్ట్రాలు తరిమేసే ప్రయత్నం చేశారు, తరిమేశారు. సొంత రాష్ట్రంలో పుట్టిన వ్యక్తి అమర్ రాజా బ్యాటరీస్ లాంటి సంస్థను కూడా అక్కడ తరిమేస్తే వచ్చి తెలంగాణలో పెట్టుబడి పెట్టారు. కియా మోటార్స్ లాంటి పెద్ద సంస్థ, అప్పటికి ఎస్టాబ్లిష్ అయిన సంస్థకి అనుబంధ సంస్థలుగా ఉన్న 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, అంటే ప్రత్యక్షంగా 6,000 మందికి ఉపాధి కల్పించే అలాంటి సంస్థల్ని కూడా బెదిరిస్తే పోయి కర్ణాటకలో పెట్టుకున్నారు. అలాంటి ఎన్నో అట్రాసిటీస్ జగన్మోహన్ రెడ్డి చేయటం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులందరూ పెట్టుబడి పెట్టడానికి వెనక ముందు అయ్యే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా మేము మరొకసారి తప్పు చేయము, రాష్ట్రానికి మంచి రాజకీయ నాయకులు కావాలి అనే ఉద్దేశంతో ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఇచ్చి 164 సీట్స్తో తెలుగుదేశం పార్టీ కూటమిని గెలిపించారు. ఖచ్చితంగా ఇప్పుడు ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులందరూ కూడా నమ్మకం వచ్చింది, ఓకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మరొకసారి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులను గెలిపించారు అని ఒక నమ్మకం వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. ఇట్ టేక్స్ సమ్ టైమ్, బట్ తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి విజన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి అన్నీ కూడా అలైన్ అవుతాయని గట్టి నమ్మకంతో ఉన్నాము. మాలాంటి NRIs కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ రకంగా సహాయం చేయగలము, ఏ రకంగా సహకరించము అన్నీ చేస్తాం. సో ఒకప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చే పాడు చేశారు, జనాల్ని సోమరిపోతుల్ని చేశారు అని టీడీపీ నాయకులు చాలా మంది చెప్పారు, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు. బట్ అదే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అన్న దీంతో మళ్ళీ ముందుకు వచ్చారు. బట్ వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత ఇప్పుడు ఆ సూపర్ 6 ఇవ్వడానికి చాలా భయం వేస్తుంది, అంత ఆర్థికంగా మనం కరెక్ట్గా లేము అంటున్నారు. సో మేనిఫెస్టోలో ఎందుకు ఇచ్చారు? గెలవడానిక? అంటే ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలమ్మా, అధికారంలోకి వచ్చి 3 months అయింది. ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఇయర్లీ వన్స్ ఇంప్లిమెంట్ చేస్తారు. అమ్మఒడి కానీ ఇలాంటి ఏమన్నా సరే ఇయర్లీ వన్స్ ఇంప్లిమెంట్ చేస్తారు. మనకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి లాస్ట్ 5 years టర్మ్లో
ఏ ఒక్క రోజు కూడా ప్రభుత్వ ఉద్యోగులు 1వ తారీఖు జీతాలు ఇవ్వాల, కనీసం 15వ తారీఖు కూడా జీతాలు ఇవ్వాలని పరిస్థితి ఉండింది జగన్మోహన్ రెడ్డి 5 years టెన్యూర్లో. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన మొదటి నెలలోనే 1వ తారీఖే జీతాలు ఇవ్వడం జరుగుతుంది, 1వ తారీఖే వృద్ధులకు పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది, అన్ని 1వ తారీఖే వస్తాయి. మరి కొన్ని వీడియోస్ లైక్ పెన్షన్ ఇంకా రాలేదు, పెన్షన్ రావట్లేదు అని కొంతమంది రోడ్డుకి ఎక్కిన సందర్భాలు వీడియోస్ ముసలి వాళ్ళు చేసి చూపించారు, అది కూడా డ్రామా అంటారు? ఎక్కడ కూడా లాస్ట్ 3 months లో ఎక్కడ కూడా పెన్షన్లు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో వచ్చిన పెన్షన్లు అందరికీ పెన్షన్లు ఇచ్చాం. అదనపు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ఎవరికైతే పెన్షన్లు తీసేశారో, ఎవరైతే లిస్ట్ లో లేరో వాళ్ళు రోడ్ల మీద రావడం జరిగింది. ఎందుకంటే లాస్ట్ 5 years లో ఎవరైతే లిస్ట్ లో ఉన్నారో వాళ్ళందరికీ వచ్చినాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎవరెవరైతే అర్హులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి ఈ మంత్ నుండి పెన్షన్లు ఇవ్వమని చెప్పారు. ఖచ్చితంగా పెన్షన్లు 1వ తారీఖు కంటే ముందే పెన్షన్లు ఇస్తున్నారు. ఈసారి కూడా 1వ తారీఖు కంటే ముందే 31st కి పెన్షన్లు ఇవ్వడానికి. ఎందుకంటే ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది స్టెబిలైజ్ చేయడం కోసం ఎంతో దెర్ ఇస్ అ లాట్ బ్యాక్గ్రౌండ్ విచ్ నీడ్స్ టు హ్యాపెన్, దట్ ఈస్ హ్యాపెనింగ్. ఆర్థికంగా రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇకపోతే ఏదైతే హామీలు సూపర్ 6 అంటున్నారు మీరు, దానిలో ఏదైతే స్టూడెంట్స్ సంబంధించిన బెనిఫిట్స్ కానీ ఇట్లా బెనిఫిట్స్ కానీ ఇయర్లీ వన్స్ మాత్రమే ఇస్తారు. దానికి ఇంకా 9 months టైం ఉంది. వైసీపీ వాళ్ళు చేసే యాగిని మనం పట్టుకొని పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏది కూడా సరిగ్గా చేయకుండా ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు అంటానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. 2019లో గెలిచినప్పుడు ఏదైతే మేనిఫెస్టో ఉందో అదే మేనిఫెస్టో 2024లో కూడా పెట్టాడు. అంటే ఏది అమలు చేయనట్టే కదా. ఆయన నిజంగా గత 5 సంవత్సరాలు అమలు చేసి ఉంటే మేనిఫెస్టోలో కొత్త అంశాలు పెట్టేవాడు కదా. అంటే మేనిఫెస్టోలో అమలు చేయలేదు కాబట్టి సేమ్ అదే అంశాలు. పెన్షన్లు ఇవ్వలేదు, తర్వాత అమ్మఒడి ఇవ్వలేదు, ఇవేమి ఇవ్వలేదు అంటారా? నేను అంటుంది ఏంటంటేనమ్మా, అమ్మఒడి గురించి ప్రస్తావించారు కాబట్టి ఒక మాట చెప్తా. భారతీ రెడ్డి గారి దగ్గర నుంచి షర్మిలమ్మ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు అమ్మఒడి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాయని చెప్పి వాళ్ళు నోటితోనే చెప్పారు కదా. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి భారతీ రెడ్డి గారు చెప్పారు కదా, మీ ఇంట్లో 5 మంది పిల్లలు ఉంటే 5 మందికి కూడా అమ్మఒడి వస్తుంది. అది చెప్పింది చంద్రబాబు నాయుడు గారు కదా. నో 2019లో 2024లో చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 చెప్పారు. అదే అంటున్నా. 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ లో భారతీ రెడ్డి గారు, షర్మిల గారు అమ్మఒడి గురించి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి వస్తుంది అని చెప్పారు. నేను ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను, నా ఇంటర్వ్యూ పక్కన వేయండి. భారతీ రెడ్డి గారు చెప్పింది. జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే అమ్మఒడి ఇంట్లో ఒక్కరికి ఇచ్చాడు. అంటే ఇంట్లో 2 పిల్లలు ఉంటే ఒకటి చదువుకోవాలి, ఒకటి చదువుకోకూడదా? అలాంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తేనే సోమరిపోతుల్ని చేస్తున్నారు, వెల్ఫేర్ స్కీమ్స్ మాత్రమే ఇస్తున్నారు, సోమరిపోతులుగా మారుస్తున్నారు అన్నప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే వెల్ఫేర్ స్కీమ్ లో ఇంటికి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నప్పుడు ఇప్పుడు సోమరిపోతులు అవ్వరా? అంటే ఇక్కడ లాజిక్ ఏంటంటమ్మా, స్టూడెంట్ స్టైఫండ్, స్టూడెంట్కి ఎలవెన్సెస్ ఇవ్వటం అనేది ఒక ఎత్తు. ఓకే, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే 2019 to 2024లో ఎక్కడైతే ఇసుక దగ్గర నుంచి పని చేసుకునే వాళ్ళకి ఎక్కడ కూడా పని కల్పించాల. పని కల్పించుకుని ఏం చేశాడు, ఇంట్లో అమ్మ ఒడిని ఒకటి, నాన్న బుడ్డి అని ఒకటి, మందు తాగే వాళ్ళకొని ఒకటి, ఇలా అన్ని వేసేసి పనులు లేకుండా చేసేసి ఇంట్లోనే కూర్చునే పని తీసుకొచ్చేసాడు వాడు. అది తీసుకురావడం వల్ల ఏమైందంటే చాలా మంది పనికి వెళ్ళేవారు కూడా, ఉప్పర పనికి వెళ్ళేవాళ్ళు, కూలి పనికి వెళ్ళేవాళ్ళు, బిల్డింగ్ తాపీ మేస్త్రికి వెళ్ళేవాళ్ళు, ఎవరికి ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్ లేకపోవడం, ఇల్లులు కట్టకపోవడం, ఎవరికి ఏది ఉపాధి లేకుండా పోయింది. అది అక్కడ సోమరిపోతులేదు. కానీ ఈ గవర్నమెంట్లో ఎక్కడ కూడా అట్లా చేయట్లా. ఈ గవర్నమెంట్లో ఏంటి, ఎంప్లాయ్మెంట్ సృష్టిస్తున్నారు, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్నారు. తద్వారా వాళ్ళంతా వాళ్ళు పని చేసుకొని వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నారు. ఈ స్కీమ్స్ అన్ని కూడా ఏంటంటే స్టూడెంట్స్ చదువుకోవడానికి ఎక్కడైతే డబ్బులు కావాలో ఆ డబ్బులు మాత్రమే ఇస్తున్నారు. నా అభిప్రాయం ఏంటంటే, ఆన్ అన్ ఇండియా పర్స్పెక్టివ్లో నా అభిప్రాయం ఏంటంటే, ఒక దమ్మున్న ప్రైమ్ మినిస్టర్ చేయాల్సిన పని ఏంటంటే 2 ఉచిత విద్య, ఉచిత వైద్యం, ప్లస్ వృద్ధులకి పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు. ఈ 3 స్కీమ్సే పెట్టి ఇండియాలో రిజర్వేషన్లన్నీ ఎత్తేయాలని నా కోరిక. కానీ నాకు తెలిసి భారతదేశంలో ఒక ప్రైమ్ మినిస్టర్కి అంత దమ్ము ఉండదు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మన ఇండియన్ జియోగ్రఫిక్ సిచ్యువేషన్ బట్టి అంత దమ్ము ఉండదు అనుకుంటున్నా. కానీ ఒక ప్రైమ్ మినిస్టర్ చేయగలిగితే కనుక ఇండియా సిచ్యుయేషన్ టోటల్గా డిఫరెంట్గా మారిపోతుంది. ఇండియా వుడ్ స్టాండ్ ఆన్ ద టాప్ 1 బెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఇఫ్ దట్ హ్యాపెన్స్. సో ఇంకొకటి నేను ఏం మాట్లాడాలనుకుంటున్నాను అంటే, నాడు నేడు ప్రోగ్రామ్ తీసుకుంటే స్టూడెంట్స్ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, దాన్ని కూడా ట్రోల్స్, మీమ్స్ ఇవన్నీ చేశారు. అంత ఇంగ్లీష్ ఎందుకు అని. మీరు US నుంచి వచ్చారు, యువర్ కిడ్స్ అండ్ యువర్ అంటే చుట్టుపక్కల
అమెరికన్స్ కాకుండా ఇండియన్స్ కూడా అదే యాక్సెంట్లో మాట్లాడతారు, రైట్? ఆ యాక్సెంట్లో మాట్లాడినప్పుడు ఇండియాలో ఉన్న స్టూడెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అలా నోర్లు వెళ్ళబెట్టి చూస్తారు. ఆబ్వియస్లీ దే ఫీల్ వెరీ హ్యాపీ, అలా నా కూతురు ఉంటే అలా మాట్లాడితే బాగుండు అనుకుంటారు. సో ఇప్పుడు అదే ఇంగ్లీష్ మీడియము ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది, అలా మాట్లాడడం కూడా జరిగింది చాలా స్టూడెంట్స్. వాటి మీద రకరకాల ట్రోల్స్ స్టూడెంట్స్ మీద, దీనికి మీరు ఏమంటారు? అంటే నేను ఏంటంటేనమ్మా, ఇంగ్లీష్ మీడియం ఉండడం తప్పు కాదు, ఇంగ్లీష్ మీడియం డెఫినెట్లీ ఉండాలి, ఐ సపోర్ట్ దట్. బట్ తెలుగు మీడియం ఎత్తేయడం అనేది కరెక్ట్ కాదు. తెలుగు మీడియం ఎప్పుడైతే ఎత్తేయడానికి ప్రయత్నం చేశాడో జగన్మోహన్ రెడ్డి, దట్స్ వేర్ దిస్ బౌన్స్డ్ బ్యాక్. తెలుగు మీడియంని కంటిన్యూ చేస్తూ ఇంగ్లీష్ మీడియం చేసి ఉంటే అంత ట్రోల్స్ వచ్చేది కాదు. ఒక 10th ఇంటర్ తర్వాత మొత్తం ఇంగ్లీష్ లోనే కదా, ఎంబీబీఎస్ అయినా మనం ఇంగ్లీష్ లోనే కదా. వాట్ ఇస్ దేర్ రాంగ్ ఏంటి? తెలుగు సబ్జెక్ట్ ఎత్తలేదు కదా. 100% ఈజ్ రైట్. నేను అంటుంది కాదంటలేదు, రాంగ్ అని నేను అనట్లా. తెలుగు సబ్జెక్ట్ తీసేయలేదు కదా. తెలుగు సబ్జెక్ట్ మీ పిల్లలైనా మా పిల్లలైనా ఇంగ్లీష్ మీడియం లోనే చదువు. నేను అంటుంది ఏంటంటే, మన మాతృభాష అనేది ఫస్ట్ లాంగ్వేజ్ ఉండాలి. మాతృభాషని సెకండ్ లాంగ్వేజ్ చేయడం అనేది ఎవ్వడు సహించరు, నేను కూడా సహించను. ఓకే, ఎందుకంటే ఫస్ట్ లాంగ్వేజ్ యాజ్ యువర్ మదర్ టంగ్ లాంగ్వేజ్ షుడ్ బి ఎ ఫస్ట్ లాంగ్వేజ్, దెన్ ద నెక్స్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఈజ్ ఫైన్, కాదంటలా. నువ్వు మాతృభాషనే మార్చేసి ఇంగ్లీష్ ఒకటే ఉండాలి, ఇంగ్లీష్ మీడియం స్కూల్సే ఉండాలి, తెలుగు మీడియం స్కూల్స్ ఉండకూడదు అని చేయడం ప్రయత్నం మంచిది కాదు. ఎక్కడైతే గవర్నమెంట్ స్కూల్స్లో ఈరోజు చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్న వాళ్ళు తెలుగు మీడియం తర్వాత ఇంగ్లీష్ మీడియం అనుకుంటారు కదా. తెలుగు మీడియం ఎత్తేస్తే దట్స్ వే ద ట్రోల్స్ హ్యాపెన్. మీరు తెలుగు మీడియం ఎత్తేయకుండా తెలుగు మీడియంతో పాటుగా ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చింటే ట్రోల్స్ గురయ్యేవాళ్ళు కాదు. తెలుగు మీడియంలో మీ పిల్లలు చదువుకున్నారా ఎప్పుడైనా? నేను చదువుకున్నా తెలుగు మీడియంలో. ఇప్పుడు మీరు యుఎస్ లో ఉన్నారు కాబట్టి ఫైన్, ఇప్పుడున్న మీ రిలేటివ్స్ గానీ తెలుగు మీడియంలో చదివిస్తున్నారా పిల్లలు? అంటే నేను అంటుంది ఏంటంటే, మై క్వశ్చన్, ఇప్పుడున్న మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఇండియాలో ఉన్న వాళ్ళు తెలుగు మీడియంలో వాళ్ళ పిల్లల్ని చదివిస్తున్నారా దిస్ రైట్? నేను అదే చెప్తున్నా, గవర్నమెంట్ స్కూల్ స్టాండర్డ్స్ అనేవి లేవు కాబట్టి ప్రైవేట్ స్కూల్స్ ఆప్ట్ చేసుకుంటున్నారు. అంటే గవర్నమెంట్ స్కూల్ కూడా ప్రైవేట్ స్కూల్ స్టాండర్డ్స్ కి తీసుకొచ్చింటే ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్లో. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి ఇంతే కదా. ఇప్పుడైనా అట్లీస్ట్ మనం బిల్డింగ్స్ చూస్తున్నాము, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తున్నాము, నాడు నేడు ప్రోగ్రామ్. ఏ గవర్నమెంట్ లో కూడా గవర్నమెంట్ స్కూల్స్ ని ర్యాంప్ అప్ చేసి ప్రైవేట్ స్కూల్స్ కి ధీటుగా తీసుకొచ్చిన గవర్నమెంట్లు ఏవి లేవు. ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ కావచ్చు, రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ కావచ్చు, కిరణ్ కుమార్ గవర్నమెంట్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కావచ్చు. మై పాయింట్ హియర్ ఇస్, తెలుగు మీడియం అనేది ఎప్పుడైతే సైడ్ లైన్ చేయాలని ప్రయత్నం చేశారో దట్స్ వెన్ ద ట్రోల్స్ కేమ్ ఇన్. లెట్స్ స్టిక్ టు ద సబ్జెక్ట్. ద సబ్జెక్ట్ ఈస్ వెరీ క్లియర్. ట్రోల్స్ వచ్చింది ఎందుకు అంటే, తెలుగు మీడియంని సైడ్ లైన్ చేయడానికి చేసిన ప్రయత్నాల వల్ల ఇంగ్లీష్ మీడియంకి వచ్చింది. ఎవడు కూడా ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్లో మాట్లాడొద్దు అని ఎవరనరు, ఇంగ్లీష్ మీడియంలో చదవకూడదు అని ఎవరనరు. అందరూ చదువుకోవాలి, అందరి పిల్లలు బాగుపడాలి, అందరి పిల్లలు అందరిలాగా మాట్లాడాలని అనుకుంటారు. కానీ ఇష్యూ పొలిటికల్ గేమ్ గా ఎప్పుడు మారిందంటే, తెలుగు మీడియం సైడ్ లైన్ చేయాలన్నప్పుడు పొలిటికల్ గేమ్ గా మారింది. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం తీసేస్తున్నారా, అది అలా ఉంచేస్తున్నారా, తెలుగు మీడియం యాడ్ ఆన్ చేస్తున్నారా? వాట్ ఆర్ ద థింగ్స్ గోయింగ్ ఆన్? నిన్న చెప్పారు కదా విద్యాశాఖ మంత్రి గారు, నిన్న ఐ థింక్ 2-3 days బ్యాక్ చెప్పారు, యాజ్ యూజువల్ గా ఇంగ్లీష్ కంటిన్యూ అవుతుంది, తెలుగు మీడియం ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు మీడియం, సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనేది కంటిన్యూ అవుతుంది. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఎవ్రీబడి వాంట్స్. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళి కూడా ముట్టికాయలు ఎంచుకొచ్చింది కదా తెలుగు మీడియం తీసేస్తానంటే. సుప్రీంకోర్టు కూడా ఒప్పుకోలేదు కదా మదర్ టంగ్ తీసేయడానికి. సో హియర్ ఎవ్రీథింగ్ ఇస్ వీళ్ళు ఏదైనా పొలిటికలైజ్ చేయాలని ప్రయత్నం చేశారు, బొక్కబర్ల పడ్డారమ్మా. పొలిటికలైజ్ చేయకుండా యాజ్ యూజువల్ ఫ్లో కంటిన్యూ చేసి ఉంటే, ఇంగ్లీష్ మీడియం యాడ్ చేసి ఇంగ్లీష్ మీడియం టాప్ అప్ చేసి ఉంటే దెన్ దే వుడ్ హావ్ గాట్ ఎ గుడ్ ఇమేజ్ as well. సో ఇప్పుడు అమరావతిని డెవలప్ చేయాలి, చాలా ఇయర్స్ పడుతుంది. సో ఎంత స్పాన్ ఆఫ్ ఇయర్స్లో చంద్రబాబు నాయుడు గారు అనుకున్న విజనరీ మనకు అమరావతిలో కనిపిస్తుంది. అండ్ 15,000 కోట్లు కూడా బడ్జెట్ ప్రకటించడం జరిగింది. సో ఎంత స్పాన్ ఆఫ్ ఇయర్స్లో అవుతుంది? ఒక స్టేట్కి క్యాపిటల్ని సృష్టించడం అనేది కొంచెం టైం పడుతుంది. ఇట్స్ నాట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. అమరావతికి ఫౌండేషన్ వేసి అమరావతి బ్లూ ప్రింట్ క్యాపిటల్ని ఎప్పుడైతే స్టార్ట్ చేశారో గవర్నమెంట్ పోయింది. అదే జగన్మోహన్ రెడ్డి వచ్చి కంటిన్యూ చేసి ఉంటే థింగ్స్ వుడ్ హ్యావ్ బీన్ వెరీ మచ్ ఫైన్ టుడే. ఎగ్జాంపుల్, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు 94లో ఇక్కడ సైబరాబాద్ అని సృష్టించి ఔటర్ రింగ్ రోడ్ అనే విజన్ తీసుకొచ్చి, ఎయిర్పోర్ట్ అనే విజన్ తీసుకొచ్చి, మెట్రో అనే విజన్ తీసుకొచ్చి అన్ని డాక్యుమెంట్ మీద పెట్టారు. కొన్ని స్టార్ట్ చేశారు. తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు అందరూ కూడా దాన్ని కంటిన్యూ చేశారు. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి తెలంగాణలో రాలా. తెలంగాణ ప్రజల అదృష్టం అది. అదే దరిద్రం జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి తెలంగాణలో వచ్చిండుంటే తెలంగాణ ఈరోజు ఇట్లా ఉండేది కాదు. ఇట్ హావ్ బీన్ టోటలీ డిజాస్టర్.
ఫస్ట్ 5 years ఆంధ్ర వచ్చిన ఫస్ట్ 5 years ఉన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే కదా, అప్పుడు ఏం డెవలప్మెంట్స్ ఉన్నాయి? అంటే ఆంధ్రప్రదేశ్ 5 years పడుతుందా మనకు ఒక ఏమంటారు ఆ 3D పిక్చర్ ఏదైతే మనకు చూపించారో అది రావడానికి 5 years తర్వాత నుంచే వస్తుంది? అంటే నేను అంటుంది ఏంటంటే ఇక్కడ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్యాపిటల్ అనేది ఇట్స్ నాట్ ఇల్లు కట్టుకోవడం కాదు. క్యాపిటల్ అనేది చాలా ఉంటుంది, దానిలో చాలా నెసెసిటీస్, చాలా కంపెనీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి, దానిలో కొన్ని పార్క్స్ క్రియేట్ చేయాలి, కొన్ని సిటీస్ క్రియేట్ చేయాలి, కొన్ని స్టేడియంస్ క్రియేట్ చేయాలి, కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావాలి. సో పీపుల్ థింక్ దట్ ఇట్ ఈస్ ఈజీ. ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఫర్ అస్ టు డూ ద గ్రౌండ్ వర్క్ ఇట్ సెల్ఫ్ టుక్ అబౌట్ 3.5 years. దాని తర్వాత ఐఏఎస్ క్వార్టర్స్, ఐపీఎస్ క్వార్టర్స్, గవర్నమెంట్ బిల్డింగ్స్, అదేవిధంగా హైకోర్టు దగ్గర నుంచి, సెక్రటరేట్ దగ్గర నుంచి అన్ని కట్టుకుంటూ వచ్చారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? 2019 ఎలక్షన్స్ క్యాంపెయిన్లో అమరావతిలో ఒక్క రాయి కూడా లేదన్నాడు. నేను 2019 ఎలక్షన్స్ క్యాంపెయిన్కి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డికి డైరెక్ట్గా సవాల్ విసిరా. ఐఏఎస్ క్వార్టర్స్ ఏదైతే 13 అంతస్తులు కట్టారో దాని మీదకి ఇద్దరం వెళ్దాం, ఫస్ట్ నువ్వు దూకు, నువ్వు బతుకుంటే కనుక నేను దూకుతా అని చెప్పా. ఆ రోజు దమ్ముగా తోక ముడిచి బయటకు వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. పైపెచ్చు పచ్చి అబద్ధాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను బొడ్డి కొట్టించే ప్రయత్నం చేశాడు. ఆ బొడ్డి కొట్టించిన తర్వాత ప్రజలందరూ చూసి నమ్మి మోసపోయి అయ్యో మోసపోయావని 5 సంవత్సరాలు గ్రహించి ఏ సిచ్యువేషన్ ఇచ్చారో చూసాము. నేను అంటుంది ఏంటంటే అమరావతి వుడ్ బి ద బెస్ట్ క్యాపిటల్ ఇన్ ఇండియా నో టైమ్ సూన్, బట్ ఇట్ టేక్స్ సమ్ టైమ్ ఫర్ అస్ టు ఎస్టాబ్లిష్ ఇట్. జగన్మోహన్ రెడ్డి చేసిన దరిద్రానికి 33,000 కోట్లు 35 crores జంగిల్ క్లియరెన్స్ కి మాత్రమే 35 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే ఎంత దరిద్రం సృష్టించాడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అంత అవసరమా? ఏదైతే ఉందో శానిటీగా అదే శానిటీగా కట్టుకుంటూ వచ్చేసి ఉంటే చంద్రబాబు నాయుడుకి పేరు వస్తుందన్న ఒకటే ఒక నీచమైన నికృష్టమైన ఆలోచనతో అమరావతిని చంపేసి ఫస్ట్ 5 years చంద్రబాబు నాయుడు గారికి కొంత ప్లాన్ పట్టింది. నెక్స్ట్ 5 years ఈయన వచ్చి స్టాప్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ 5 years థర్డ్ కాన్సిక్యూటివ్ అనుకో, థర్డ్ 5 yearsలో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకరు వేరే వాళ్ళు వస్తే ఇంకా డెవలప్మెంట్ అనేది ఇంక ఇట్లా ప్రొలాంగ్ అవుతూనే ఉంటుంది. అది ప్రజలు ఆలోచించుకోవాల్సింది, రాజకీయ నాయకులు ఆలోచించాల్సింది కాదు, ప్రజలు ఆలోచించాల్సింది. ఇక్కడ తెలంగాణ ప్రజలు ఏ రోజు కూడా అలాంటి నిరంకుశమైన నాయకులు తీసుకొచ్చి పెట్టలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. రాజశేఖర రెడ్డి గారు ఔటర్ రింగ్ రోడ్ లో కొంచెం అలైన్మెంట్స్ చేశారు తప్పితే ఔటర్ రింగ్ రోడ్ ఎక్కడ ఆపలేదు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఆపలేదు, మెట్రోలో ఎక్కడ ఆపలేదు, సైబరాబాద్ ఎక్కడ ఆపలేదు, అన్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. ఆ రోజు చంద్రబాబు నాయుడుకు పేరు వస్తుంది అనుకొని చెప్పి రాజశేఖర రెడ్డి గారు మార్చేసి ఉంటే, ఆపేసి ఉంటే హైదరాబాద్ ఈరోజు ఈ రకంగా ఉండేది కాదు. బట్ జగన్మోహన్ రెడ్డి అది చేయకుండా ఉండాల్సింది అంటున్నా. ఆ చేయటం వల్ల ఎవరు నష్టపోయారు? జగన్మోహన్ రెడ్డి నష్టపోలా, వైసీపీ పార్టీ వాళ్ళు నష్టపోలా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నష్టపోయారు. రాష్ట్ర భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు నష్టపోయింది.